అంటే ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి? అంటే ఇప్పుడు ఒక మేల్ నుంచి ఫీమేల్ అవ్వడానికి ఫీమేల్స్ కూడా మెన్స్ట్రేషన్ టైంలో కూడా వాళ్ళకి ఎలా 3 స్వింగ్స్ వస్తాయో సేమ్ మనకి కూడా 3 స్వింగ్స్ వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నిర్వాణ అంటారు. జస్ట్ రిమూవ్ ద పార్ట్, అంటే పార్ట్ని రిమూవ్ చేస్తారు తప్ప వేరేది ఏది ఉండదు. సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ ఏంటంటే ఇది కంప్లీట్ ఫీమేల్ అనమాట. ఇంకా అంటే దాదాపు ఎంత ఖర్చు వస్తుండొచ్చు? 6 lakhs 5 to 6 lakhs అవుతుంది ఇప్పుడైతే. 5 to 6 lakhs. మీరు ఏదైనా ఉంటే నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను. కొంతమంది వాళ్ళ గురువుల కింద ఉండి బెగ్గింగ్ చేసుకుంటారు, లవ్ చేస్తారు. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఫీమేల్ కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎక్కువగా సెక్షువల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకనే మారారు. దాని తర్వాత ఆఫ్టర్ కన్వర్షన్ ఎక్కువ కూడా అదే వర్క్ చేస్తుంటారు అనేది జనాల మైండ్లో ఫిక్స్ అయిపోయింది. యాక్చువల్గా ఎవరు ట్రాన్స్ ని చూసినా అదే విధంగా చూస్తారు, చెప్తారు. సెక్షువల్ ఫీలింగ్స్ అనేవి ప్రత్యేకంగా ట్రాన్స్ ఉంటుంది. సెక్షువల్ ఫీలింగ్స్ మెన్కి ఉంటాయి, ఉమెన్కి ఉంటాయి, ట్రాన్స్కి ఉంటాయి. కానీ ట్రాన్స్ అందరికీ సెక్షువల్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి అనేది తప్పదు. రీసెంట్ గా మంగళవారం మూవీ వచ్చింది, సో అందులో చూసారు కదా, ఆ ఫీలింగ్స్ ఎక్కువగా ఉండడం వల్ల తను ఆ విధంగా తయారైంది. ఆ సెక్షువల్ ఫీలింగ్స్ వల్లే సెక్స్ వర్క్ చేస్తారనే తప్పు. చాలా మంది మనసు చంపుకునే చేస్తారు. ఎప్పుడైనా మీ లైఫ్ లో ఈ విధంగా సెక్షువల్ గా ఎవరైనా అప్రోచ్ అయ్యారా మీరు? నమస్తే, వెల్కమ్ టు K10 న్యూస్. సో ఈరోజు ఒక స్పెషల్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఈ రోజుల్లో చాలామంది మేల్ టు ఫీమేల్గా కన్వర్ట్ అవుతున్నారు. అంటే ఈ ప్రాసెస్లో ఒక మేల్ నుంచి ఫీమేల్కి కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ తెలియక, అంటే ఒక వ్యక్తికి అలాంటి హార్మోన్స్ వచ్చినప్పుడు, అంటే ఒక మేల్కి ఒక ఫీమేల్ యొక్క హార్మోన్స్ వచ్చినప్పుడు, అలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు అది బయటికి చెప్పుకోలేక, ఫ్యామిలీతో చెప్పుకోలేక, ఫ్రెండ్స్తో చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే సతమతం అయిపోతున్నారు. అండ్ ఇవి సూసైడ్ వరకు కూడా దారితీస్తున్నాయి. చాలా వరకు సూసైడ్స్ కూడా అయ్యాయి అన్నమాట. అంటే అసలు ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఒక మేల్ నుంచి ఫీమేల్కి కన్వర్ట్ అవ్వడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, రైట్? సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఎవరికి తెలీదు, ఎవరినైనా అడగాలంటే భయం. సో ఇవన్నీ విషయాలు కూడా మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు రమ్య గారు. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి యాక్చువల్గా మిమ్మల్ని మా స్టూడియోలో చూడటం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకున్న వాళ్ళకి కరెక్ట్గా ప్రాసెస్ తెలియడం లేదు. అంటే మీరు ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, అంటే ఒక ట్రాన్స్గా ఉండి కూడా మంచి జాబ్ చేసుకుంటూ లైఫ్ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో అదే విధంగా చాలా మంది కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటున్నారు, బట్ వాళ్ళకి ప్రాసెస్ తెలియట్లేదు, ఏ విధంగా వెళ్ళాలి ముందుకి, ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు. ఇది తెలుసుకునే కంటే ముందు అసలు మీరు మీ బాల్యం, మీరు ఏ విధంగా ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అని ఒక్కసారి మా ఆడియన్స్కి చెప్పగలరా? మాది గోకవరం అండి, రాజమండ్రి దగ్గర. ఓకే. అయితే మా నాన్నగారు వాళ్ళ ఊరు వచ్చేసి యానం దగ్గర. అయితే నా చైల్డ్హుడ్లోనే మా పేరెంట్స్ చనిపోయారు, ఇద్దరు. ముందు మదర్ చనిపోయారు, తర్వాత ఫాదర్ చనిపోయారు. ఓకే. అయితే ఇంకా తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను నేను. చదువు, ఎడ్యుకేషన్ అంతా కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది. ఓకే. అయితే చిన్నప్పటి నుంచి ఫెమినైన్గా ఉన్నాను, కానీ నాకు తెలీదు నాలో ఈ ఫెమినిటీ ఉంది అన్న విషయం నాకు తెలీదు. ఓకే. నార్మల్గా అందరిలాగే నేను అందరితో ఆడుకోవడం అంత నార్మలే. అలాగే చదువు కూడా తాతయ్య ఏంటంటే బాగా చదివించేవారు. ఓకే. మా తాతయ్య ఏంటంటే లాయర్ అవ్వాలనేది ఆయన కోరిక. మీరు లాయర్ అవ్వాలని. అందుకని బాగా చదివించేవారు. అసలు నాకు ఏ పని చెప్పేవారు కదా, ఓన్లీ బుక్స్ చదువుకోవడమే. అయితే ఇది ఇలా ఉండగానే తాతయ్య 9th క్లాస్లో ఎక్స్పైర్ అయ్యారు మళ్ళీ. సో మావయ్య వాళ్ళని చూసుకునేవారు. అయితే అలా ఉండగానే 10th స్టాండర్డ్లోకి వచ్చాను. 10th స్టాండర్డ్కి వచ్చాక కూడా నాకు ఆల్మోస్ట్ ఏం తెలియట్లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్, చదువుకోవడంలోనే ఉన్నాను. ఈలోపు ఏమైందంటే ప్రీ ఫైనల్స్ వచ్చాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాశాను. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత రాసి వస్తుంటే ఒకటి సరదాగా ఇలా అన్నాడు, మాడ అన్న పదం వాడాడు. ఆ పదానికి అర్థం ఏంటో కూడా నాకు తెలీదు. మా పక్కన ఉన్న ఫ్రెండ్కి అది అర్థమైంది. సో తను మామూలుగా ఏంటి తను అలాంటి ఉంటే నువ్వు ఎందుకు కోపడట్లేదు అని అన్నాడు. తను ఏమన్నాడు, మడ అడవులే కదా, మడ అంటే మడ అడవులు కదా, దాని గురించి ఏదో అన్నాడు, జాగ్రఫీలో కదా అది అని నేను అనుకున్నాను తప్ప యాక్చువల్గా దానికి మెయిన్ మీనింగ్ తెలియదు నాకు. అదొక క్రిటిసైజ్ వర్డ్ అని తెలియదు.
సో తర్వాత తనన్నది అది కాదు, ఇలాగా వేరే వర్డ్ అది అని చెప్పాక అది అర్థం అన్న తర్వాత నిన్ను అమ్మాయిలా అనుకుంటున్నాడు తను, నీలో ఫీమేల్ ఫీలింగ్స్ ఉన్నట్టు నీ నడక వల్ల అలా అనిపిస్తుంది అది అని చెప్పాడు. ఆ రోజు సాయంత్రం బాగా ఎగ్జామిన్ చేసుకున్నాను నేను, నీకు ఫీలింగ్స్ ఎవరి మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది ఒకసారి చెప్పు అంటే, ఇలా అని చెప్తే నాకు తెలియదు ఒక మ్యారేజ్, అప్పుడు కూడా తెలియదు ఒక మ్యారేజ్ ఉంటుంది, ఇలాగ ఒక లైఫ్ లీడ్ చేయాలి అన్నది ఏమీ తెలియదు. సడన్గా ఒకసారి ఒక స్క్రీన్ ఇంకా కళ్ళ ముందు కనబడింది, ఒక ఫీమేల్తో లైఫ్ లీడ్ చేయాలంటే కష్టం ఇంకానే. సో ఇది ఇంటి దగ్గర తెలిస్తే మా వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు, అది ఇంకా ఊహలు కూడా అందదు. ఇంకా నేను ఏం చేశానంటే వెంటనే తర్వాత రోజే డెసిషన్ తీసేసుకున్నాను, సూసైడ్ చేసేసుకోవాలని. వెంటనే చేలో పురుగుల మందు ఉంటే తెచ్చుకుని తాగేగానే వెంటనే మావే చాలా బాగా చూసుకుంటాను, తాతయ్య ఎలా చూసుకున్నారో మావే కూడా అంతే, అసలు ఏ పని లేదు, హ్యాపీగా ఇంటికాడ కూర్చొని చదువుకోమని చెప్పారు తప్ప లేదు. కానీ చేలో క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళి నేను తెచ్చుకున్నాను అనమాట, క్యారేజ్ మాత్రం ఇవ్వడానికి వెళ్ళేదాన్ని. ఇచ్చి వచ్చిన తర్వాత ఇలా అన్నారు. అయితే ఇంకా పురుగుల మంది తాగేసిన తర్వాత చాలా సీరియస్ అయింది, 3 days కోమా, 10 days అలాగే ఇంకా చాలా చాలా ఇబ్బంది పడిపోయాను, సివియర్ ఇంజెక్షన్స్, దీనివల్ల అంటే హ్యాండ్స్ బాగా టైట్ అయిపోయినాయి, నర్వస్ కట్టం, రాయడానికి కూడా సహకరించేది కాదు. కానీ మా ఫ్రెండ్స్ వచ్చి ఎగ్జామ్స్ రాయి ముందు అని చెప్పి ప్రొవోక్ చేశారనమాట. ఎగ్జామ్స్ రాయి హెడ్ మాస్టర్తో మాట్లాడాక మా మావే నెలగోల బ్రతిమలుకుని, మావే ఎందుకు తాగామని కూడా అడగలేదు, ఇంటికాడ ఎవ్వరు అడగలేదు అసలు. అంటే యాక్చువల్గా వాళ్ళకు తెలియదు విషయం అసలు తెలీదు, అసలు వాళ్ళు కూడా నేను అడగలేదు నువ్వు ఎందుకు అంటే, మళ్ళీ అది రిపీట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు, మళ్ళీ అది గుర్తు చేస్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళీ తను ఏమైనా ఫీల్ అయితే మళ్ళీ ఏమైనా చేసుకుంటారేమో. మా నాన్నగారు వైపు వాళ్ళందరూ కూడా మీరు ఏదో అని ఉంటారని చెప్పి మా వాళ్ళని అన్నారు పాపం. ఇంకా నేనే ఎలా కవర్ చేయాలో తెలియక మా మదర్ గుర్తొచ్చి సూసైడ్ చేసేసుకున్నానని చెప్పి అబద్ధం ఆడాను. అక్కడతో అది క్లియర్ అయింది. మావే నార్మల్గా స్కూల్కి వెళ్తానంటే హ్యాపీ కదా, మావే స్కూల్లో దిగబెట్టేశారు. దిగబెట్టాక హెడ్ మాస్టర్ వెళ్ళాను. హెడ్ మాస్టర్ మామూలుగా సరదాగా అన్నారు అనమాట, ఏ బ్రాండ్ తాగావు నువ్వు, మంచి బ్రాండ్ తాగావా అలా ఇలా ఏదో అన్నారు. అన్న తర్వాత నన్ను మళ్ళీ ఆయన ఆఫీస్ రూమ్కి రమ్మని చెప్పి, నువ్వు అసలు ఎందుకు తాగావు, అసలు నువ్వు స్కూల్కి ఎందుకు వచ్చావు, అసలే బాధలో ఉన్నాను ఇదని తెలిసి నేను అసలు అది వర్ణాతీతం అనమాట. ఫస్ట్ తెలిస్తే అంత బాధగా ఉంటుంది, నాకు 10th లోనే తెలిసింది. మరి చిన్నప్పటి నుంచి అది ఉన్నా నాకు నేను దాన్ని పట్టించుకోలేదు. ఆ బాధలో ఉండగా సార్ ఏమన్నారంటే, నువ్వు స్కూల్కి ఎందుకు వచ్చావు, నిన్ను మళ్ళీ 10 మంది పిల్లలు చూస్తే నిన్ను చూస్తే వాళ్ళు ప్రొవోక్ అయ్యి ఇలాగే లవ్లో అని సూసైడ్ చేసుకుంటారు, నువ్వు ఎవరిని లవ్ చేసావు మేబీ అది కూడా నాకు ఇష్టం లేదు, స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది నీ వల్ల, నువ్వు వెంటనే వెళ్ళిపో, నీ అటెండెన్స్ కూడా పోయింది, ప్లస్ నీకు ఇంకా ఎగ్జామ్స్ కూడా నాట్ అలౌడ్ నువ్వు ఇంకా అని చెప్పేసి అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మళ్ళీ సార్తో అక్కడ ఎవరు లేరు, మళ్ళీ పర్సనల్గా సార్ నాకు ఇలా అనిపిస్తుంది ఫీలింగ్స్, ఇలా మా ఫ్రెండ్ ఇలా చెప్పాడు, దాన్ని బట్టి నాకు ఇలా జరిగింది అన్న తర్వాత సార్ ఏడ్చేసారు. ఫస్ట్ ఏడ్చేసి, అయ్యో నువ్వు దాన్ని అసలు మైండ్లో ఉంచుకోవద్దు, అసలు జెండర్కి ఎడ్యుకేషన్ అసలు సంబంధం లేదు, ఫస్ట్ చదువుకో, నీకు నేను అన్ని విధాల గైడెన్స్ ఇస్తాను, 10th అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ నాకు కాల్ చేయి, ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలి ఏంటి అనేది నేను చెప్తాను, దాంతో హ్యాపీగా చదువుకో, నీకు పేరెంట్స్ లేరు కదా, దానికి తోడు ఇలా జరగడంతో నాకు చాలా బాధగా ఉంది, పేరెంట్స్ కూడా లేరు నీకు, సో నాకు చాలా బాధగా ఉంది, మీ తాతయ్య నిన్ను బాగా చదివించమని చెప్పారు కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు ఇమీడియట్గా నాకు హాల్ టికెట్ ఇష్యూ చేశారు. ఏదో రీజన్ చెప్పి అటెండెన్స్ మేనేజ్ చేస్తే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాను. అన్నీ నాకు తెలిసిన క్వశ్చన్స్, ప్రీ ఫైనల్లో నాకు 515 అంత వచ్చినాయి. సో నేను బాగానే స్కోర్ చేశాను అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు తెలిసిన క్వశ్చన్స్ ఎక్కడ నేను రాయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ వీక్, ప్లస్ ఇవి నర్వస్ అయ్యి చాలా హ్యాండ్స్ టైట్ అయిపోవడం, దాంతో ఏంటంటే ఇంకా రాయలేకపోయాను. కానీ ఎలాగైతేనే నాకు 430 మార్క్స్ వచ్చి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆ తర్వాత నుంచి మళ్ళీ సార్ని అడిగితే ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకోమన్నారు. అలా ఇంటర్ కూడా హ్యాపీగా ఫీల్, అసలు నాకు ఇంకా నా జెండర్ని గుర్తుపెట్టుకోలేదు, ఇంటర్లో గుర్తుపెట్టుకోలేదు, డిగ్రీలో కూడా గుర్తుపెట్టుకోలేదు. సార్ మోటివేషన్ సారే కాదు, ఇంటర్లో ఉన్న లెక్చరర్స్ కానీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఆ లెక్చరర్స్ కానీ వాళ్ళు కూడా నన్ను చాలా సపోర్ట్ నేనంటే. పేరెంట్స్ లేరనో మరి అసలు నేను బాగా చదువుతున్నానని
వాళ్ళు కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉండేవారు. దాని తర్వాత డిగ్రీకి వెళ్ళిన, డిగ్రీలో కూడా చాలా బాగా, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ అనమాట నేను చదివింది, డిగ్రీ కాలేజ్. అక్కడ కూడా సబ్జెక్ట్ వైజ్ లెక్చరర్స్ అందరూ కూడా చాలా బాగా చెప్పేవారు. సో ఇంకా ఓన్లీ నేను టెక్స్ట్ బుక్స్ రీడ్ చేసేదాన్ని, అంటే నోట్ మామూలు గైడ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ రీడ్ చేసేదాన్ని. సో వాళ్ళు బాగా నాతో బాగా ఇంటరాక్ట్ అయి ఉండేవారు. సో అలాగే డిగ్రీ కూడా హ్యాపీగా కంప్లీట్ అయ్యింది. సో డిగ్రీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ నాకు ఏంటంటే డిపార్ట్మెంట్కి వెళ్దారన్న ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అంటే ఎప్పుడైతే మీ స్కూలింగ్ కంప్లీట్ అయింది కదా, అంటే స్కూలింగ్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది అండ్ డిగ్రీ కూడా వచ్చారు, అంటే ఈ మధ్యలో ప్రాసెస్లో ఎక్కడ కూడా మళ్ళీ మీకు అలాంటి ఫీలింగ్స్ రావడం, లేదంటే జెండర్ చేంజ్ చేసుకుందాం ఇలాంటి ఆలోచనలు ఏం అసలు నథింగ్. సార్ జెండర్ చేంజ్ చేసుకుందామన్న టాపిక్కి అక్కడ తీసుకురాలేదు. ఫస్ట్ నువ్వు జెండర్ చేంజ్ చేసుకోవాలని అనలేదు. అసలు జెండర్కి ఎడ్యుకేషన్కి అసలు సంబంధం లేదని చెప్పారు. ఓకే, మీరు అది చేంజ్ చేసుకోవాలనే విషయం కూడా మీకు తెలీదు? నాకు చెప్పినా నాకు తెలీదు. ఓన్లీ నేను మా ఊళ్ళో ఉన్న నా చుట్టుపక్కల సరౌండింగ్స్ పెద్ద ఏం తెలియదు, అంటే బయటకి ఎక్కడికి వెళ్ళేదాన్ని కదా అసలు. సో జెండర్ చేంజ్ చేసుకోవాలన్న థాట్ కూడా నాకు అప్పట్లో లేదు. ఏ ఇయర్ అండి నేను జెండర్ చేంజ్ అయిందా? మీ స్కూలింగ్ ఇంటర్మీడియట్ ఇది ఏ ఇయర్? స్కూలింగ్ 2008 10th కంప్లీట్, 2012 ఏమో ఇంటర్. ఓకే, సారీ 2008 2010 ఇంటర్, 2013కి డిగ్రీ అయింది. ఓకే, డిగ్రీ అయిన తర్వాత ఎంఎస్సికి నేను ఆసెట్ రాశాను. కానీ ఏంటంటే ఎంఎస్సి చేద్దామని, నాకు డిపార్ట్మెంట్ సైడ్ వెళ్తారు కదా అని ఆగిపోయాను అనమాట. సో ఆ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్లో ఉంది, అక్కడ కోచింగ్ తీసుకుందాం అనుకున్నాను. ఆల్రెడీ 2-3 అటెంప్ట్స్ కానిస్టేబుల్కి, 4 అటెంప్ట్స్ ఆర్మీకి కూడా నేను ట్రై చేశాను. అంటే ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి కదా, మనం ఇలా లీడ్ చేసి కంటే ఏదో ఆర్మీ సైడ్ అనేది వెళ్ళిపోతే హ్యాపీగా ఉండొచ్చు కదా, వాళ్ళే అలా ఉన్నప్పుడు నేనైతే ఇంకా బాగా ఉండొచ్చు కదా అనుకున్నాను ఆ టైంలో. కానీ నాకు అప్పుడు సెట్ అవ్వలేదు. నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మెయిన్ లేరు. అంటే ఎన్సీసీకి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏబీసీ ఇవి ఉంటే ఆర్మీలోకి బాగా ఉపయోగపడతాయి. అలాగే దానికి సంబంధించి ఉంటాయండి ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి, వాటికి సంబంధించి కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి గైడెన్స్ నాకు అప్పుడు లేదు. సో నేను డిపార్ట్మెంట్కి వెళ్దారనుకుని డిగ్రీ ఇంకా ఆసెట్ అయిన తర్వాత ఎంఎస్సీ జాయిన్ అవ్వలేదు. మా బావగారిని అడిగితే మా బావగారేమో భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, అందులో జాయిన్ అవుతుంది అని అన్నారు. కానీ ఆసెట్ అయిపోయి ఎగ్జామ్స్ అయిపోయి అందరికీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళేం డెసిషన్ తీసుకున్నారంటే లాంగ్ టర్మ్ కంటే షార్ట్ టర్మ్ తీసుకుంది, కానీ దగ్గరలో అప్పటిదాకా వెయిట్ చేయమన్నారు. సో అక్కడ డిగ్రీ కొంచెం బ్రేక్ వచ్చింది. సో ఈ లోపు నేను ఖాళీగా ఉంటున్నాను కదని మా సిస్టర్ ఏం చేసిందంటే నన్ను ఒక ఫార్మసీ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా జాయిన్ చేసింది. సో రాజమండ్రి కాదండి, అక్కడ నుంచి సూరంపల్లం ఆదిత్య కాలేజ్లో. దాని తర్వాత అక్కడ 2 years చేశాను. అలా చేస్తూ ఉండగానే ల్యాబ్లో అవి బాగా డీల్ చేయడంతో ప్రిన్సిపల్ ఏంటంటే ఎంఎస్సీ కంప్లీట్ చేస్తే నీకు లెక్చరర్గా నేను పోస్ట్ ఇస్తాను అన్నారు. ఈలోపు డిగ్రీ ఇంకా తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ సైడ్కి వచ్చింది, ఎడ్యుకేషనల్ సైడ్కి వచ్చింది నాకు ఇంట్రెస్ట్. సో సార్ కూడా నువ్వు ఇందులో జాబ్ చేస్తూనే నువ్వు ఎంఎస్సీ కంప్లీట్ చేయి, తర్వాత పిహెచ్డీ కూడా కంప్లీట్ చేద్దాం అని అనగానే నేను హ్యాపీ ఫీల్ అయ్యి మళ్ళీ నేను ఆసెట్ రాశాను, ర్యాంక్ వచ్చింది, వేరే చోట జాయిన్ అయ్యాను. అయితే అటెండెన్స్ మేనేజ్ చేసుకుని ఇలా జాబ్ చేస్తూ అటెండెన్స్ మేనేజ్ చేసుకుని ఇలా జాయిన్ అయ్యాను. ఈలోపు మళ్ళీ మా ఫ్రెండ్ ఫోన్ చేసి మాకు దగ్గరలో ఒక ఎంఎన్సీ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి అన్నాడు. ఆ అన్న అబ్బాయి ఎవరంటే మా క్లాస్ టాపర్ అనమాట. నేను ఆ అబ్బాయి నాకు బెస్ట్ ఫ్రెండ్, ఎందుకంటే ఆ అబ్బాయి ఎలాగ చదవాలనేది నాకు చెప్పేవాడు. సో మా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు బాగా చదువుకునేవాడు. సో ఆ అబ్బాయి ఏమన్నాడంటే అక్కడే ఉండి ఆ లెక్చరర్ ఫీల్డ్ అవి కాకుండా మన గవర్నమెంట్స్ వాటికి ట్రై చేసుకోవచ్చు కదా, జువాలజీ బాటనీలో కూడా బోల్డ్ అండ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో నేను చెప్తాను ఎలాగ మన ఇద్దరు నీకు తెలుసు కదా, మన ఇద్దరు డిస్కస్ చేసి చదువుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఏదైనా కొట్టచ్చు అన్నగా నేను మళ్ళీ అక్కడ బ్రేక్ ఇచ్చి ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయ్యాను. అది జాయిన్ అయిన 6 monthsకి వీడు రిజైన్ చేసేసాడు. ఆ ప్రెజర్ తట్టుకోలేక, ప్రెజర్ ఏం లేదు వాడికి, ఆ జాబ్కే అది ఇంకా వాడికి నచ్చలేదు. నేను బుక్ అయిపోయాను అక్కడ, నేను అందులో ఎంఎన్సీలో జాయిన్ అయిపోయాను. కానీ అలా ఉండగా అందులోనే నేను నిలదొక్కాను బాగా. ఆ జాబ్ మైక్రోస్కోప్ అది అనలిస్ట్ అనమాట ల్యాబ్లో. అలాగా ఉండగా నాకు ఆ జాబ్ ఇంట్రెస్ట్ కలిగింది బాగా. ఇంకా ల్యాబ్లోనే ల్యాబొరేటరీ అనలిస్ట్ కింద అలా కంటిన్యూ అయిపోయాను టిల్ ఇప్పటికీ కూడా. అలాగా మొత్తం మీద 8 years కంప్లీట్ అయింది అందులో. 8 years 2015లో జాయిన్ అయ్యాను. 13 to 15 ఏమో ల్యాబ్ అసిస్టెంట్గా,
సో అందులో ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు ఏంటంటే ఇందులో ల్యాబొరేటరీ ఇండస్ట్రీ కింద నాకు అది ఉపయోగపడింది. సో 2000 టిల్ ఇప్పటికీ కూడా అందులోనే జాబ్ చేస్తున్నాను. ఓకే ఓకే. మా బాస్ చాలా మంచివారు, చాలా బాగా బ్రాడ్ మైండెడ్ ఆవిడ. థాయిలాండ్ అనమాట, ఇక్కడ కాదు, థాయిలాండ్ లీడ్ ఆవిడ, మేనేజర్. తను బాగా అర్థం చేసుకోగలుగుతారు ప్రతి విషయాన్ని. సో మా మేడంకి ఫస్ట్ నేను ఇలా ట్రాన్సిషన్ ప్రాసెస్ చెప్పిందే మా మేడంకి. ఎంఎన్సీ కంపెనీలో 2 years ముందు మా వాళ్ళకి సెన్సిటైజ్ చేసింది. జాబ్ వచ్చిన 6 years కి నాకు మ్యారేజ్ ప్రపోజల్ స్టార్ట్ అయినాయి. ఇలా వాళ్ళు అడుగుతున్నారు, మరి మ్యారేజ్ ఏంటి ఎలా అనగానే నేను చూసాను. అందరిలా కాకుండా మనం ఓపెన్ గా చెప్తే మా వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా అనుకున్నాను అనమాట. అనుకుని అప్పటికే నేను ఇంకా జాబ్ లో ఉన్నాను కాబట్టి నా సెల్ఫ్ స్టాండ్ లో నేను బ్రతకగలను. అయితే చాలా మంది ఇంట్లోంచి గెంటేస్తారంటారు, అది నిజమో కాదో నాకు తెలియదు. మా ఇంట్లో మాత్రం చాలా బాగా అర్థం చేసుకున్నారు. నేను చెప్పాను నా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. సో ఏంటంటే మీరు వేరే అమ్మాయినే వచ్చినా మళ్ళీ ఆ అమ్మాయి ఇబ్బంది పడాలి. సో నా లైఫ్ ఎంత ఇలా హ్యాపీగా ఎలా పోవడమే నాకు ఇష్టం. సో మీరు ఏంటంటే అలాంటి పెట్టుకుని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టద్దు అని నేను చెప్పేశాను. చెప్పగానే ఒక 1 నెల రోజులు అలా ఏడుస్తూనే ఉన్నారు. నన్ను చూసినప్పుడల్లా నేను ఇంకా రూమ్లో కూడా ఇంటి దగ్గర కూడా ఉండదు. వాళ్ళ కళ్ళ ముందు ఉంటుంటే వాళ్ళకి ఇంకా బాధ కలుగుతుంది కదా, నేను వేరే మా ఫ్రెండ్స్తో పాటు రూమ్కి వెళ్ళిపోయాను. ఇంకా చెప్తే మా వాళ్ళు ఏడ్చి ఇంకా పట్టించుకోలేదు, ఇంకా సెన్సిటైజ్ అయ్యారు. ఆల్మోస్ట్ అర్థం చేసుకున్నారు, ఫస్ట్ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు. ఇలా అయితే ఇలా జరుగుతుంది, అప్పటికే అవేర్నెస్ ఉంది కొంచెం బయట ఇలా. అంతేగాని ఇలా జరిగింది ఇలా అంటే ఏం అనలేదు. అది ఫీలింగ్స్ కదా, పైకి కనబడవు. చాలా మంది ఏంటంటే ఫీలింగ్స్ కనబడక వాళ్ళే ఇది కావాలని ఇంటెన్షనల్ గా చేస్తున్నారు అనుకుంటారు, కానీ ఓన్ గా ఫీలింగ్స్ ఉన్న విషయం ఎవరికి తెలియదు. అలా జరిగిన తర్వాత ఇంటి దగ్గర అయితే కొంచెం సెన్సిటైజ్ అయింది. అలా 2 years అయింది. నాకేం అర్థం కావట్లేదు. జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నా లైఫ్ నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒక మేల్ బాడీలో ఫీమేల్ బాడీ స్ట్రక్ అయినట్టు. స్నానానికి వెళ్ళిన ప్రతిసారి నాకు ఇష్టం ఉండేది కాదనమాట. ఇలా ఉన్నాను, నాకు నేనే హేట్ చేసుకోవడం ఎక్కువైపోయింది. ఆల్రెడీ ఇంటి దగ్గర సెన్సిటైజ్ అయ్యారు, ఇంకా వాళ్ళ మైండ్ సెట్కి వచ్చేటప్పుడు నాకు నేను హేట్ చేసుకోవడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, చాలా డిప్రెషన్కి వెళ్ళిపోవడం, సూసైడ్ చేసుకుందారా అనే విషయాన్ని కూడా నేను మైండ్లో తెచ్చుకునేదాన్ని కాదు. ఎందుకంటే సూసైడ్ చేసుకుని ఉంటే నేను 10th class ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేదాన్ని కాదు. ఇంటర్ అంతే, డిగ్రీ వరకు చాలా హ్యాపీగా ఫ్రెండ్స్తో చాలా బాగా హ్యాపీగా లైఫ్ లీడ్ అయింది. జాబ్ వచ్చింది, జాబ్లో కూడా కొలీగ్స్ కానీ అంటారు ఆఫీసర్ అసలు లేదు. నేను ఏదో కాస్త కోస్తా ఉన్నా, నేను దాన్ని ఒక పట్టించుకున్నట్టే ఉందని వాళ్ళు నన్ను. నాకు తెలిసి నేను 2 years తర్వాత నేను చెప్పేశాను మా కొలీగ్స్కి విషయం. వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. అలాంటిది ఏమి ఉండదు, కంగారు పడొద్దు అన్నారు. చాలా వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ అయ్యారు ఆ టైంలో. సో నేను అంతా ఓపెన్ మైండెడ్గానే ఉన్నాను, ఇంటి దగ్గర కానీ బయట కానీ ఓపెన్ మైండెడ్గానే ఉన్నాను. అంతా నా ప్రాబ్లం ఇదని చెప్పాను. సాల్వ్ చేయలేని ప్రాబ్లం అది, మాత్రం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. సో అంతా బాగానే ఉంది, కానీ ఏంటంటే నాకు నేను హేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా ఏంటంటే హేట్ చేసుకోవడం అంటే ఇంకా ఏంటి ఇలాగే లైఫా అనుకున్నాను. సరే ఇంకా నేను ఒక దానికి డిసైడ్ చేంజ్ అవ్వాలి. ఎప్పుడు తీసుకున్నారా డెసిషన్? నేను కొంచెం ఇట్లా అన్నామండి. కోవిడ్కి ముందు జరిగింది. కోవిడ్ నాకు కరోనా బాగా ఎఫెక్ట్ అయింది. నాకు సెకండ్ వేవ్, ఆల్మోస్ట్ డెత్. ఆ మావయ్య వాళ్ళు చాలా బాగా నన్ను సపోర్ట్ చేశారు ఆ టైంలో. ఆ టైంలో ట్రీట్మెంట్ కూడా లేదు. అయితే వివి వినాయక్ గారు మాకు రిలేటివ్ అనమాట, తెలుసు. వినాయక్ కొంచెం ఆయన ద్వారా కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా నాకు ట్రీట్మెంట్ అయితే అందింది. ఆ టైంలో బ్రతికాక నాకు అనిపించింది ఇంక ఇలాగే నా లైఫ్, ఇలాగే ఇంకా మేలుగానే చనిపోతానా అని అనిపించింది అనమాట. ఇంకా నాకు అనిపించింది ఇంకా ఈ డెసిషన్ తీసుకోవాలి. ఏదైతే అయింది, నేను ఇంటికాడ ఖచ్చితంగా చేంజ్ అయిన తర్వాత కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయించగలను నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నేను నా పాస్ట్ లైఫ్లో కానీ ఫ్యూచర్లో కానీ ఎక్కడ ఒక బ్యాడ్ రిమార్క్ లేదు. అంటే చదువు జాబ్ అంతే అలా కంటిన్యూ అయింది. ఊళ్ళో వాళ్ళకి కూడా అందరికి మ్యాక్సిమం అందరికి తెలుసు. ఇంకా ఫస్ట్ బాగా 6 months సెర్చ్ చేశాను ఎలాగ ప్రాసెస్ ఏంటి అని. దాని తర్వాత కొంతమందిని అడిగాను, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్లో చెప్పారు అంతే. సో వన్ ఫైన్ డే నేను ఢిల్లీ వెళ్ళాను అనమాట. ఢిల్లీలో ఇది సర్జరీ ఢిల్లీలో అయింది. డాక్టర్ గారు కూడా లేరు ఆ టైంలో, కరోనా టైం కదా, లేరు. లేకపోతే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళే ముందు ఫస్ట్ సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ తీసుకోమన్నారు. ఇక్కడ మేల్స్ ఉంటారా ఫీమేల్స్ ఉంటారా డాక్టర్స్? మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు, ఇద్దరు ఉంటారు.
కానీ మేల్ సర్జరీ మాకు సర్జరీ చేసింది ఆ టైంలో. ఓకే. ఆ టైంలో ఏమైందంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మామూలే కదా, మీరు జెండర్ ఎలా ఉంది, చిన్నప్పటి నుంచి ఎలా ఉంది అన్నీ అడిగారు. అన్ని వివరంగా చెప్పిన తర్వాత ఆయన ఒక ఐడియాకి వచ్చారు, ఓకే తిను ఫీలింగ్స్ డిఫరెంట్గానే ఉన్నాయని. సో ఆయన కన్సల్టేషన్ నెక్స్ట్ హార్మోనల్ థెరపీకి ప్రొసీడ్ అవ్వమని ఆయన ఒక లెటర్ ఇచ్చారు. ఓకే. ఆ లెటర్ తీసుకున్న తర్వాత ఆ హార్మోనల్ డాక్టర్ ఎవరైతే ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారో ఆయన నాకు హార్మోన్స్ ప్రిస్క్రైబ్ చేశారనమాట. ఓకే. ఈ ఈస్ట్రోజన్ థెరపీ, దాన్ని ఈస్ట్రోజన్ థెరపీ అంటారు. ఓకే. అంటే మనకి 2 టైప్ ఆఫ్ హార్మోన్స్ ఇస్తారు, ఎస్ట్రాడయోల్, ఈస్ట్రోజన్. ఓకే. ఈ రెండు ఏం చేస్తాయంటే మేల్ హార్మోన్స్ని బ్లాక్ చేస్తాయి, ప్లస్ ఫీమేల్ హార్మోన్స్ని డెవలప్ చేస్తాయి. ఓకే. అక్కడ టెస్టోస్టెరాన్ మొత్తం కూడా, టెస్టోస్టెరాన్ అనేది అవి ఉన్నని చెప్పి బ్లాక్ అవుతూనే ఉంటుంది. ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఆటోమేటికలీ టెస్టోస్టెరాన్ ఇస్ బ్లాక్డ్. కానీ ముందు మాత్రం బ్లాక్ అవ్వకుండా ఉంటుంది, ఎందుకంటే సర్జరీ అవ్వదు కదా. ఓకే. సో దానివల్ల సో నార్మల్గా నేను 2019లో 2020లో అనుకుంటా మేబీ స్టార్ట్ చేసింది. 21-22 2 years మాత్రం హార్మోనల్ థెరపీ జాగ్రత్తగా తీసుకున్నాను అనమాట. అంటే మార్నింగ్ ఒక టాబ్లెట్ ఉంటుంది, ఈవినింగ్ ఒక టాబ్లెట్ ఉంటుంది, తక్కువ మోతాదు. ఓకే. దాని ద్వారా నాకు ఫెమినిన్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి డెవలప్ అయినాయి. ఓకే. ఎలా కొంచెం హెయిర్ అనేది సిల్కీగా అవడం, స్కిన్ వైట్నింగ్ రావడం, స్కిన్ లో సాఫ్ట్నెస్ రావడం, ఐస్ ఫెమినిన్ కావడం, ఓకే, ఆల్మోస్ట్ ఇంకా బాడీ కూడా సాఫ్ట్నెస్ కావడం. సో ఆటోమేటిక్ గా లోపల నుంచే చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్ గా మీరు ఆ ఇయర్ లో ఈ హార్మోనల్ థెరపీ ఏదైతే తీసుకొని దాని తర్వాత మీరు ఫీమేల్ గా సర్జరీ చేసుకొని చేంజ్ అయిపోయారు, సర్జరీ చేసుకొని. ఓకే. సో అంటే ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి? అంటే ఇప్పుడు ఒక మేల్ నుంచి ఫీమేల్గా అవ్వడానికి ఏదైతే ఇప్పుడు మీరు హార్మోనల్ థెరపీ అన్నారు, మళ్ళీ సర్జరీ అంటున్నారు, అండ్ న్యాచురల్గా వాటంతట అవే హెయిర్ కానీ ఐస్ కానీ ఫేస్ కానీ మారుతుంది అని చెప్పారు, అంటే చేంజెస్ కనిపిస్తాయి. అంటే ఇది ప్రాసెస్ ఏంటి అసలు? దీనికి ప్రాసెస్ అంటే ఫస్ట్ మీరు ఎవరైతే సర్జన్ ఉంటారో వాళ్ళు కన్సల్ట్ అవుతారు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా సర్జరీ చేసేది, అది ఇల్లీగల్. అంటే డైరెక్ట్గా సర్జరీ చేయకూడదు. కొంతమంది వేరే ప్రొవోక్స్ వల్ల కూడా చేంజ్ అవ్వాలని థాట్స్ రావచ్చు. అందరూ ఒక ఫీమేల్ థాట్స్తోనే చేంజ్ అవ్వాలని లేదు. కొంతమంది కొన్ని రకాలుగా కూడా కొన్ని ఆలోచనల వల్ల చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొందరు చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. ఓకే. సో డైరెక్ట్గా చేంజ్ అనేది తీసుకోరు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు చేంజ్ అయిన తర్వాత వాళ్ళ ఏదైతే ప్రొవోక్స్కి గురై చేంజ్ అవ్వాలనుకున్నారో అవి పోతే చేంజ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి అది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట, ఖచ్చితంగా జరగదు. సో వాళ్ళని ఏం చేస్తారంటే ఎవరైతే చేంజ్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళ ముందు సైకియాట్రిస్ట్కి చూపిస్తారు. ఓకే. సైకియాట్రిస్ట్కి వాళ్ళే కన్సల్టేషన్కి ఇస్తారు కన్ఫర్మేషన్ కోసం. ఓకే. సైకియాట్రిస్ట్ రకరకాల క్వశ్చన్స్ వేస్తారు, మీకు చిన్నప్పటి నుంచి ఎలా ఉంది, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ ఓన్లీ వాళ్ళ ఎగ్జామిన్ కోసం వాళ్ళ మనం ఇచ్చే ఆన్సర్ని బట్టి మన ఫెమినిటీ ఎలా ఉంది, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నేను ఆ సబ్జెక్ట్కి ఆప్టబుల్లా కాదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసేది కూడా వెంటనే కాదు, ఖచ్చితంగా 1 year. ఓకే. అదెందుకంటే ఫస్ట్ ఏం చేస్తారంటే హార్మోనల్ థెరపీకి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. హార్మోనల్ థెరపీ మీరు తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఒక లెటర్లో మెన్షన్ చేస్తారు. ఓకే. ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర ఫస్ట్ మనం కన్సల్టేషన్, ఎలాగైతే సైకియాట్రిస్ట్ దగ్గర మనకి ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుద్దో తర్వాత మనం ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. ఎండోక్రైనాలజిస్ట్ ఏం చేస్తారంటే మనకు కొన్ని హార్మోన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ఇవి వాడాలని చెప్పి. అవి 2 types ఉంటాయి. ఆ 2 types ఒకటి ఎస్ట్రాడయోల్, ఒకటి 2 ఈస్ట్రోజన్ అనమాట. ఆ 2 మనం తీసుకోవాలి. ఓకే. టాబ్లెట్స్ రూపంలో అట్లీస్ట్ 1 year ఖచ్చితంగా తీసుకోవాలి. ఓహో. నేను ఎక్కడ స్టాప్ చేయలేదు అది. ఓకే. సో ఆ 1 year తర్వాత నాకు ర్యాపిడ్గానే చేంజెస్ స్టార్ట్ అయినాయి. ఒక 3 months తర్వాత నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. బాడీలో హాట్ ఫ్లషెస్ రావడం, బర్నింగ్స్ రావడం, డిప్రెషన్ ఎక్కువ వస్తుంది, మూడ్ స్వింగ్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. సో నార్మల్గా ఫీమేల్స్ కూడా మెన్స్ట్రేషన్ టైంలో కూడా ఆ డిప్రెషన్స్ ఎలాగైతే హార్మోన్స్ అప్పుడు ఎక్కువ ఉత్పత్తి అవడం వల్ల వాళ్ళకి ఎలా మూడ్ స్వింగ్స్ వస్తాయో సేమ్ మనకి కూడా మూడ్ స్వింగ్స్ వస్తాయి. డిప్రెషన్ చాలా బాగా వస్తుంది, బాధ కలుగుతుంది, చాలా చాలా కష్టతరంగా ఉంటుంది అనమాట. అంటే అది ఉన్నా కూడా ఫెమినిటీ అనేది మనకి బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. బాల్నెస్ ఏమైనా ఉంటే పోతుంది, మళ్ళీ హెయిర్ రీగ్రో అవుతుంది, స్కిన్ సాఫ్ట్నెస్ అవుతుంది, ఫేషియల్ హెయిర్ తగ్గుతుంది, కళ్ళు చాలా ఫెమినిన్ గా అవుతాయి, బాడీ సాఫ్ట్. ఫేషియల్ హెయిర్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుందా? తగ్గదు. ఎందుకంటే
ఫేషియల్ హెయిర్ అనేది మనకి బయాలజికల్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక 25-26 వచ్చినప్పుడు స్ట్రాంగ్ అవుతాయి హెయిర్ ఫాలికల్స్ కంపేర్ టు పైన మన తల కంటే కూడా. సో ఫేషియల్ హెయిర్ వాటి యొక్క గ్రోత్ తగ్గుతుంది కానీ పూర్తిగా పోదు. దానికి ఖచ్చితంగా లేజర్కి వెళ్ళాలి. లేజర్కి వెళితేనే ఒక 6 అంటే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి 10 సెషన్స్ కానీ ఇంకా తక్కువగా ఉంటే 8 సెషన్స్ 5 అలా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సెషన్స్ అనేవి తగ్గుతాయి. ఆ ఫేషియల్ హెయిర్ పోదు కానీ ఫెమినిటీ బాగుంటుంది. ఫెమినిటీ అయితే ఆల్మోస్ట్ మీకు 1 yearలోకి వచ్చేస్తుంది. జస్ట్ టాబ్లెట్స్ వల్ల. సో నెక్స్ట్ మళ్ళీ మీరు వెళ్ళాలి ఖచ్చితంగా. వెళ్తే ఢిల్లీ మళ్ళీ ఢిల్లీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళ హార్మోన్స్ మళ్ళీ టెస్ట్ చేశారు. సో హార్మోన్ లెవెల్ నార్మల్ కంటే కూడా ఎక్కువగా ఉంది. నాకు ఈస్ట్రోజన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంది. సో డాక్టర్ ఓకే మీరు సర్జరీకి ఎలిజిబుల్ అన్నారు. అన్న తర్వాత కూడా నేను వెంటనే సర్జరీ చేయించుకోలేదు. ఇంకో 1 year ఆగాను, ఆలోచించుకున్నాను ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, సొసైటీ ఎలా డిస్క్రిమినేట్ చేస్తుంది ఏంటి. సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ నేను ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలి, లీవ్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి ఫస్ట్. మా దాంట్లో లీవ్స్ బాగానే ఇస్తారు కానీ 1 month 1.5 month అంటే చాలా కష్టం ఏ కంపెనీలోనే సరే. సో మా బాస్కి విషయం చెప్తే మా బాస్ ఆవిడ సహజీవనంత వరకు నాకు ఒక 1.5 monthకే ఇచ్చారనమాట. అంటే లేడీ బాస్ ఉన్నారు అక్కడ? లేడీ బాస్. కానీ అక్కడ ఏంటంటే 1.5 months సరిపోదు. అట్లీస్ట్ 6 months మనం బెడ్ మీద జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే నాకు స్టార్ట్ అయింది సర్జరీ తర్వాత. సో ఏంటంటే అలా డాక్టర్ గారు అలా చెప్పారు, ఖచ్చితంగా 6 months బెడ్ మీద ఉండాలి అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే చూద్దాంలే అన్న తర్వాత నేను ఒక 5 days మళ్ళీ ఢిల్లీ వెళ్ళి సర్జరీకి ముందు మనం కొంచెం అమౌంట్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు డేట్ ఇస్తారు. ఆ డేట్ లోపు మనకు ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ వెయిట్కి రావాలి. మన హైట్కి తగ్గట్టుగా ఒక వెయిట్ అనేది ఉంటుంది. ఆ వెయిట్ ఉంటేనే సర్జరీ చేస్తారు, లేదా సర్జరీ చేయరు. సో ఏంటంటే నేను అప్పుడు 70 దగ్గర ఉన్నాను, 71 నన్ను 60కి రమ్మన్నారు. సో 5 kgs చాలా ఈజీగా వచ్చాను కానీ 5 kgs చాలా కష్టం. ఫుడ్ తీసుకునే ఓపిక ఉండేది కాదు ఇంకా నాకు. అసలు ఫుడ్ తిందారంటే ఒకవైపు ఫుడ్ తినకపోతే ఒక బాధ, తింటే ఒక బాధ అన్నట్టు ఉండేది అప్పుడు. కానీ అలా అయితే మొత్తం ఫుడ్ మానేసాను. ఫుడ్ మానేసిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర 60కి నేను రీచ్ అయిపోయాను. రీచ్ అయిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర ఈ విషయం చెప్పలేదు. ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేదే కదండి. ఇంకా ఇంటి దగ్గర ఈ ఒక్క విషయం చెప్పలేదు. ఇంకా ఆపరేషన్కి ఏదో వెళ్తానని చెప్పలేదు. ఢిల్లీ ఏదో కోచింగ్కి వెళ్తానని చెప్పాను. అంతే, ఢిల్లీ వెళ్తానని చెప్పాను ఫైనల్కి. అయితే వాళ్ళు ఓకే అన్నారు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, కోచింగ్లో మీరు ఇబ్బంది ఎక్కువ పెట్టదేమో, సర్జరీ ఏ టైం ఎలా అవుతుందో ఎలా ఉంటుందో మనం మాట్లాడుతుందో తెలియదు కాబట్టి అలా చెప్పాను. ఓకే అన్నారు. వెళ్ళిన తర్వాత ఎందుకంటే నేను ముందు నుంచి వాళ్ళు నేను ఏం చెప్పినా వింటాను, ఎందుకంటే నేను అలాగే ఉన్నాను. సో వాళ్ళకి ఇంక ఏ డౌట్ రాలేదు, ఎందుకంటే నేను అలాంటి నేను తప్పు చేయనని తెలుసు వాళ్ళకి. సో ఆ నమ్మకంతో వాళ్ళు పంపించారు. వెళ్ళిన తర్వాత సర్జరీ స్టార్ట్ అయింది. ఒక 2 days ఉన్న తర్వాత సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది నాకు నరకం అంటే ఏంటంటే. ఏమైందంటే డాక్టర్కి ఫస్ట్ చెప్పాను, యాక్చువల్గా సర్జరీకి ఒక పర్సన్ ఉండాలన్నారు. ఎవరిని తీసుకొస్తాం, ఫ్రెండ్స్కి చెప్పినా ఇంట్లో వాళ్ళకి చెప్పినా ఎవరికి చెప్పినా నేను నా మీద ప్రేమతో ఖచ్చితంగా ఆపేస్తారు. ట్రాన్స్ని రీచ్ అయ్యాను. ఒక పర్సన్ని నాకు కావాలి, ఇలాగా ఎంత అమౌంట్ నేను ఇచ్చేస్తాను అని చెప్తే వాళ్ళేమో వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నారు. సో అప్పటి వరకు కూడా మీకు ఏం సంబంధాలు లేవు? సంబంధాలు లేవు. ఈ విషయంలో నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఒక ట్రాన్స్ పరిచయం అయ్యారు. ఆవిడ కూడా ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలన్నారు. జాయిన్ నేను అమౌంట్ ఇస్తానన్నా కూడా వాళ్ళు భయపడ్డారు కింద. అంటే మా గురువులు ఒప్పుకోరు, ఇలాగా జాయిన్ అవుతేనే వాళ్ళు ఒప్పుకుంటారు, లేకపోతే నార్మల్గా అయితే మాత్రం పంపరని కరాకంటిగా చెప్పేశారు. సో నేను ఏం చేశానంటే ఇంకా ఏదైతే అయిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ డాక్టర్తోనే మాట్లాడాను ఈ విషయం గురించి. నేను జాబ్ చేస్తున్నానండి, నాది ఇది పరిస్థితి, నాకు ఎవరు లేరు, మరి నాకు ఖచ్చితంగా పర్సన్ నీడ్ ఉండాలంటే నీలా ఎవరు నన్ను ఇలా వచ్చి అడగలేదు ఇప్పటికి జాబ్ కోసం అని. ఎన్నాళ్ళు లీవ్స్ తీసుకున్నామంటే 1.5 month అంటే 1.5 month నీకు ఏం సరిపోద్ది, అసలు సరిపోదు. 1.5 month కూడా లేదు, ఇంతకీ 1 month నాకు 1.5 అనేది నేను ఎక్కువ అంది మేడం. అయితే ఎలా మాట్లాడుతున్నావు, నీకైనా పిచ్చా, 1 monthలో నా ఆఫీస్కి వెళ్ళి ఎలా చేస్తావు వర్క్, అది ఇది కుదరదన్నారు. అంటే లేదు సార్ నేను ఖచ్చితంగా వెళ్ళాలి, నాకు ఒక పర్సన్ అరేంజ్ చేయాలంటే మీకు ఇక్కడ ఫ్యామిలీ ఉందనుకో ప్రాబ్లం ఏం లేదని డాక్టర్ చాలా భరోసా ఇచ్చారు. సో సర్జరీ అయింది. 10 days ఇంకా బెడ్ మీదే, కాళ్ళు కదపకూడదు, ఇంకా అలా బెడ్ మీద ఉన్నాను.
చాలా నరకం. ఇంకా వెన్నుపూస అంతా చాలా విపరీతంగా నొప్పి. నర్సెస్ మాత్రం చాలా కేర్ బాగా తీసుకునేవారు అక్కడ, చాలా కేర్ బాగా తీసుకునేవారు. అసలు ఫుడ్ ఒకటి తినకూడదు ఈ సర్జరీకి. ఫుడ్ తినకపోవడం వల్ల ఏంటంటే ఇంకా ఫుడ్ గొడవ లేదు, ఎవరు సెలైన్స్ నార్మల్గా ఇంకా మెడిసిన్స్ అలా కంటిన్యూ అయింది. 10 days తర్వాత మళ్ళీ నా అంతటి నేనే ఓన్గా లేచి కూర్చుని నడవడం అది చేసిన బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ కామన్గా ఉండేది. పెయిన్ విపరీతంగా ఉండేది. అలా అక్కడ 1 month ఉన్నాను ఖచ్చితంగా. March 23rd సర్జరీ, April 24కి నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఓన్లీ 1 month? 1 month నా అంతటి నేనే ఓన్గా లెగిసాను. డాక్టర్ కూడా లెగమన్నారు. నర్సు ఫస్ట్ ట్రై చేసింది, లెగలేకపోయింది ఫస్ట్. ఆవిడలా బయటకు వెళ్ళగానే నేను ఇంక ఇలా కూర్చుంటే ఇంక నేను మూవ్ అవ్వడం కష్టం, ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాం, టెన్షన్, నాకు ఆ జాబ్ పోతుందేమో అన్న భయం అనమాట. అని నా అంతటి నేను ఓన్గా లెగిస్తే వాళ్ళందరూ షాక్. ఆ తర్వాత రోజు వాళ్ళు చెప్పకపోయినా ఫుడ్ తీసుకొని కొంచెం, ఫుడ్ అంటే లిక్విడే, ఓన్లీ స్ట్రాంగ్ ఫుడ్ కాదు, లిక్విడ్ ఫుడ్ తప్ప ఈ సర్జరీకి స్ట్రాంగ్ ఫుడ్ ఉండదు. తీసుకుని అలా డ్రింక్స్ అవి తాగి బాగా అటు ఇటు నడపడం, వాక్ చేయడం ద్వారా ఎలాగైతేనే 1 monthలో రికవరీ. అంటే నడవగలిగాను ఫస్ట్, అంతే. కంప్లీట్గా అక్కడ హీలింగ్ అనేది ఇంకా అవ్వలేదు. దాని తర్వాత ఎలాగైతేనే ఫ్లైట్ బుక్ చేసుకుని మళ్ళీ వచ్చేసాను ఇక్కడికి, ఆఫీస్కి వచ్చేసాను. ఆఫీస్కి వచ్చిన తర్వాత చూడాలి నరకం అంటే ఎవరికి చెప్పుకోలేము ఆ బాధ. అలాగని భరించారు. మెన్గా వెళ్ళారా లేదంటే? మెన్గానే, ఫస్ట్ మెన్గా వెళ్ళాను. తర్వాత ఇంకా ఆల్మోస్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత నార్మల్గా వచ్చేసాను. డాక్టర్ సర్టిఫికేట్స్ అని ఇచ్చేసారు, ఈ కంప్లీట్ SRS సర్జరీ, సో మన ఫీమేల్ డాక్యుమెంట్స్కి ఎంటైల్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళని సర్టిఫికేట్స్ ఇచ్చేసారు. అది అయిన తర్వాత నేను చేస్తానంటే ఆఫీస్కి వచ్చాను, కానీ చాలా ఇబ్బంది, చాలా నీరసం. ఒక రూమ్ తీసుకున్నాను సింగిల్గా, ఫ్రెండ్స్ దగ్గర ఉండకూడదు కదా, విడిగా రూమ్ తీసుకున్నాను. ఇంకా నా కుకింగ్ నేనే, నా క్లాత్స్ నేనే వాష్ చేసుకోవాలి, ఆఫీస్కి రావాలి. 1.5 monthలో సర్జరీ అలా చేయడం అంటే నాకు చాలా నరకంగా అనిపించింది. పైగా సమ్మర్ హీట్. ఏదైతేనే ఒకటే అనుకున్నాను, ఇప్పుడున్న సిచ్యువేషన్ మళ్ళీ తర్వాత ఉండదు ఖచ్చితంగా, ఒక 6 నెలలకి 7 నెలలకు ఉండదు. సో ఇప్పుడు మట్టికి మనం దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలి అనుకున్నా, ఫేస్ చేయాలనుకున్నాను తప్ప నేనేం భయపడలేదు. సో నెమ్మదిగా 1.5 month అయింది ఆఫీస్కి వెళ్ళిన తర్వాత. ఇంక ఇంట్లో చూడాలనిపించింది నాకు. ఇంకా అసలు మళ్ళీ ఇంకా ఉండలేను, మా అమ్మమ్మ విడిచి ఉండలేను నేను. సో ఇంకెళ్ళి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేసాను ఈ విషయం. చెప్పగానే వాళ్ళందరూ బాధపడ్డారుగా, చాలా బాధపడ్డారు. ఎందుకు ఇలా చేసావు, అలా ఉండిపోవచ్చు కదా, ఎందుకు ఇలా చేసావు అన్నారు. కానీ నేను చెప్పాను, ఇంకా నా వల్ల కావట్లేదు, కంప్లీట్గా చేంజ్ అవ్వాలన్న థాట్లో ఉన్నాను, హ్యాపీగా ఉండను. నేను ఎలా ఉంటే హ్యాపీగా ఉంటాను అమ్మమ్మ, నేను ఎలా ఉంటే మీరు బాధపడుతున్నారు, నేను ఇలా లేకపోతే నేను బాధపడతాను, మీరు హ్యాపీగా ఉంటారు. నేను ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, మీరు ఇలా ఉన్న నన్ను మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు, నేను హ్యాపీగా ఉంటాను కదా. నాకున్న ఈ ఒక్క చేంజ్ని మీరు ఓకే చేయలేరా అని నేను డైరెక్ట్గానే చెప్పాను మా వైకే వాళ్ళందరికీ. బాధపడ్డారు. ఒక 1 week కూడా టైం తీసుకోలేదు, ఇంకా నార్మల్గా నేను యాక్సెప్టెడ్ అయిపోయాను ఇంట్లో. సో ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ తెలిసింది, ఇంకా ఆల్మోస్ట్ ఇంక ఊళ్ళో అందరికీ కూడా తెలిసింది ఇప్పటికైతే. సో అందరూ తెలిసిన వాళ్ళందరూ కూడా నేను ఓపెన్గానే చెప్పాను, నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నేను ఎలా మారాలనుకుంటున్నాను తప్ప దీంట్లో స్పెసిఫిక్గా ఏమీ లేదు అని నేను ఓపెన్గా నా ప్రాబ్లమ్స్ అని చెప్పాను వాళ్ళకి. సో ఆల్మోస్ట్ ఇంక అందరూ కూడా యాక్సెప్టెడ్ ఇప్పుడు. ఒకసారి మీరు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ సర్జరీకి, అంటే ఫస్ట్ మీరు హార్మోనల్ థెరపీ ఇదంతా ఒకసారి స్టెప్ బై స్టెప్ చెప్పండి ఒకసారి కంటిన్యూస్గా. ఫస్ట్ సైకియాట్రిస్ట్ని కలవాలి. అది ఫస్ట్ మనం ఎవరైతే సర్జరీ చేయించుకునే సర్జన్ ఉంటారో వాళ్ళే ప్రిస్క్రైబ్ చేస్తారు పలానా సైకియాట్రిస్ట్ అని. ఆయన ఓకే చేసి ఓకే తనకి ఫీలింగ్స్ ఉన్నాయి, లేడీస్ ఫీలింగ్స్ ఉన్నాయి అని తెలిసిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే కొన్ని క్వశ్చన్స్ చేస్తారు. ఆ క్వశ్చన్స్ మనం కరెక్ట్గా ఆన్సర్ చెప్తే మనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఆయన తెలుస్తుంది. దాని తర్వాత మనకి ఎండోక్రైనాలజిస్ట్కి ఆయన ప్రిస్క్రైబ్ చేస్తారు ఏంటంటే హార్మోనల్ థెరపీ, HRT. సో HRTలో ఏం చేస్తారంటే మనకి హార్మోన్స్ ఇస్తారు, ఈస్ట్రోడైల్ ఒకటి, ఈస్ట్రోజన్ ఒకటి. ఆ 2 తీసుకుంటే మనకి 1 year తీసుకోవాలి ఖచ్చితంగా. 1 year లోపు ఏమవుతుందంటే ఆ ఈస్ట్రోజన్ తీసుకోవడం వల్ల మన ఫీలింగ్స్ ఇంకా ఎన్హాన్స్ అవుతాయి ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళకి కొంచెం ఇంటరప్టెడ్ అవుతాం. వాళ్ళకి 1 year ఎందుకు టైం ఇస్తారంటే ఈ టైంలో చేంజెస్
వస్తున్నాయి లేదన్నది డాక్టర్స్కి తెలుస్తుంది. దెన్ వాళ్ళు ఒకవేళ రివర్స్ అయితే ఆ టైంలోనే అది ఆపడానికి అవుతుంది. ఆఫ్టర్ సర్జరీ వల్ల అవ్వదు కాబట్టి 1 year టైం ఖచ్చితంగా ఇస్తారు. ఓకే. ఈ టైంలో 1 year తర్వాత మనకి ఫెమినిటీ అయితే బాగా డెవలప్ అవుతుంది కదా, మన బాడీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఈస్ట్రోజన్. ఓకే. సో దెన్ మనం సర్జరీ చేయించుకోవాలి. సర్జరీ ఏంటంటే మనకు ఖచ్చితంగా వెయిట్ లాస్ ఖచ్చితంగా కావాలి ఆ టైంలో. ఓకే. డాక్టర్ మనం ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్పాలి. ఫస్ట్ నాకు ఏ సర్జరీ కావాలి ఎలా అనేది. దీంట్లో 4 types ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నిర్వాణ అంటారు. జస్ట్ రిమూవ్ ద పార్ట్, అంటే పార్ట్ని రిమూవ్ చేస్తారు తప్ప వేరేది ఏది ఉండదు. దాని తర్వాత పెనైల్ ఇన్వర్షన్ అంటారు. పెనైల్ ఇన్వర్షన్ అంటే అది సేమ్ నిర్వాణ లాగే కొంచెం షేప్స్ అని సంథింగ్ ఉంటుంది. తర్వాత SRS అని ఉంటుంది, సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ. సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ ఏంటంటే ఇది కంప్లీట్ ఫీమేల్ అనమాట. ఇంకా కంప్లీట్ ఫీమేల్లో 2 types ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. అందులో పెరిటోనియం అండ్ సిగ్మాయిడ్ కోలన్ 2 types ఆఫ్ ఉంటాయి. సో దీంట్లో సిగ్మాయిడ్ కోలన్ ఈజ్ ద బెస్ట్. ఆ సర్జరీ వల్ల ఏంటంటే సో నార్మల్గా కంప్లీట్ లేడీస్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళకి సెక్షువల్ లైఫ్కి ఏ ఇబ్బంది ఉండదు ఫస్ట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫర్దర్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఆ విధానంలో ఉండదు. నో బేబీ మాత్రం అయితే ఉండదు. కానీ SRS చేయించుకున్న వాళ్ళు సెక్షువల్గా ఏ ప్రాబ్లం అయితే ఉండదు. వాళ్ళ దాంపత్య జీవితానికి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఒక బేబీ అయితే మాత్రం ఉండదు. దాని కూడా ప్రాసెస్ లో ఎక్కడ కూడా మనకు బేబీ అనేది జరగదు. వేరే కంట్రీస్ లో అది ఓకే, ఎందుకని బట్ ఇక్కడ ఏంటంటే వేరొకరు యూటీరియస్ ని మనకి ఇంప్లాంట్ చేస్తారు. సో యూటీరియర్ ఇంప్లాంటేషన్ అనేది కొంచెం ఏంటంటే రిస్క్ గా ఉంటుంది. అది వేరొకరు ఇంప్లాంట్గా యూటీరియస్ కాబట్టి మనకు అది మన బాడీ యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలియదు. ఒకవేళ చేసిన సర్జరీ టైంలో కూడా బేబీకి కానీ మనకు కానీ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో అంత అవసరం లేదు కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరైతే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళ హస్బెండ్ జీన్ ఉన్నా సరిపోతుంది కాబట్టి ఇప్పుడు సరోగసీ సో మెనీ మెథడ్స్ వచ్చినాయి. సో చాలామంది SRS చేయించుకున్న తర్వాత SRS సర్జరీ చేయించుకుని సరోగసీలో వాళ్ళ హస్బెండ్కి సంబంధించిన జీన్ ఒక బేబీని తీసుకుంటే ఫ్యామిలీ ఫుల్ఫిల్ అవుతుంది కదా. ఇప్పుడు మన బేబీ అనే లేదు, ఇప్పుడు హస్బెండ్ మీద ఉన్న ప్రేమ బేబీ మీద ఉంటుంది. సో అలా వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ఫిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకో బేబీ కావాల్సి వచ్చినప్పుడు వేరే బేబీని తీసుకుని చేసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యారేజ్ చేసుకోవాలనుకున్న ప్రతి అబ్బాయికి ఖచ్చితంగా బేబీ ఉండాలని ఒక టైంలో ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆ టైంలో నా జీన్ లేదు అన్న ఫీలింగ్ తనకు లేకుండా వాళ్ళ వంశం వృద్ధి చెందాలి అన్న ఫీలింగ్ వృద్ధి చెందాలి కదా, చెందదేమో అన్న భయం లేకుండా సరోగసీ ద్వారా ఒక బేబీని తీసుకోవచ్చు కదా. సో ఆ బేబీని మనం ఖచ్చితంగా, ఎందుకంటే బేబీస్ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ప్రేమగానే పెంచుతారు. ఎవరైనా బేబీస్ లేకపోతే ప్రేమగానే పెంచుతారు ఎవరు బేబీ అయినా. సో అలా ఫ్యామిలీ ఫుల్ఫిల్ అవుతుంది కదా.